Physics class. Next topic, kinetic energy of a rolling motion. Rolling body. So rolling body లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కి కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో హియర్ రోలింగ్ మోషన్. సో రోలింగ్ మోషన్కి రొటేటరీ మోషన్కి డిఫరెన్స్ ఉంది. రొటేటరీ మోషన్ అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నింగ్ మోషన్ ఆఫ్ ప్రిసిషన్ ఆఫ్ టాప్, అంటే ఒక బొంగరం తిరుగుతూ ఉందనుకోండి, ఒక నీడిల్ బేస్ ప్రకారం రొటేట్ అవుతూ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అది చూసినట్లయితే ఒక నీడిల్ బేస్ చేసుకొని అదే పాయింట్లో అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అలా గుండ్రంగా తిరుగుతూ ఉన్నట్లయితే అంటే కదలదు, ఆ నీడిల్ ఉంటుంది కదా అడుగున, అంటే బాటమ్ సర్ఫేస్ని టచ్ అవుతూ రొటేట్ అవుతూ ఉంటే దాన్ని రొటేటరీ మోషన్ అంటాం. అదే రోలింగ్ మోషన్ అనుకోండి, అదే బొంగరాన్ని జారా విడిచినప్పుడు అది దాని చుట్టూ అది తిరుగుతూ ఒక చోటు నుండి ఇంకో చోటు కదులుతూ ఉంటుంది. బొంగరాలు వేసే అలవాటు ఉంటే మీకు ఐడియా ఉంటుంది నేను చెప్పిన కాన్సెప్ట్. అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవుతుందంటే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. దాని చుట్టూ అది తిరుగుతూ ఉన్నట్లయితే దాన్ని రొటేటరీ మోషన్ అంటాం. సో ఇప్పుడు రోలింగ్ మోషన్ అంటే ఏమి అంటే ద కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ మోషన్ అండ్ రొటేటరీ మోషన్ ఈజ్ కాల్డ్ రోలింగ్ మోషన్. సో రోలింగ్ మోషన్లో రెండు ఉంటాయి. ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే ఆబ్జెక్ట్ ఒక చోటు నుండి మరొక చోటికి కదులుతుంది, అండ్ రొటేటరీ మోషన్ దాని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి మోషన్ని మనం ఏమంటామంటే రోలింగ్ మోషన్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ బాడీ చెప్తున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ బాడీ వెన్ ఏ బాడీ ఈజ్ ఇన్ రోలింగ్ మోషన్, అంటే ఆబ్జెక్ట్ రోలింగ్ మోషన్లో ఉందంటే అర్థం ఏమి, ట్రాన్స్లేషనల్ మోషన్ ఉంటుంది, రొటేటరీ మోషన్ కూడా ఉంటుంది. సో వెన్ ఏ బాడీ ఈజ్ రోలింగ్ ఆన్ ఏ బాడీ, ఒక వస్తువు మరొక వస్తువు పైన రోల్ అవుతూ ఉంది వితౌట్ స్లిప్పింగ్, అంటే కిందున్న వస్తువు పైనున్న వస్తువు రొటేట్ అవుతున్నాయి, ఈ రెండు కూడా స్లిప్ కావట్లేదు, వితౌట్ స్లిప్పింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఒక ఆబ్జెక్టు మరొక ఆబ్జెక్ట్ పైన రోల్ అవుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆ ఆబ్జెక్ట్కి అంటే రోల్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్కి రెండు కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ, మరొకటి వచ్చేసి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీని కేఈటీ అని లేదా కేటీ అని అనుకోవచ్చు, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. రొటేటరీ కైనెటిక్ ఎనర్జీని కేఈఆర్ లేదా కేఆర్ అనుకుందాం, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ స్మాల్ ఆర్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ బాడీ కేఈఆర్, క్యాపిటల్ ఆర్ అంటే రోలింగ్ బాడీ అని అజ్యూమ్ చేసుకుందాం, కేఆర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ బాడీ కేఆర్ ఈక్వల్స్ టు ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. మరి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మనకు తెలుసు, కేటీ ఈక్వల్స్ టు హాఫ్ mv². అదే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కేఆర్ ఈక్వల్స్ టు హాఫ్ I⍵². అండ్ ఆబ్జెక్ట్ రొటేటరీ మోషన్లో ఉన్నట్లయితే దానికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. లీనియర్ మోషన్లో ఉన్నట్లయితే లేదా ట్రాన్స్లేషనల్ మోషన్లో ఉన్నట్లయితే మాస్ వెలాసిటీస్ ఉంటాయి. దేర్ఫోర్ రోలింగ్ కైనెటిక్ ఎనర్జీ కేఆర్ ఈక్వల్స్ టు హాఫ్ mv² ప్లస్ హాఫ్ I⍵² తీసుకుంటాం. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏ బాడీ కైనెటిక్ ఎనర్జీ విచ్ ఈజ్ ఇన్ రోలింగ్ మోషన్. సో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనకి 60 out of 60 రావాలనుకుంటే ఇంతకుముందు 2 క్వశ్చన్స్ ఏమో చెప్పినట్టు గుర్తు. నౌ అనదర్ క్వశ్చన్, ఇఫ్ 2 bodies have same moment of inertia about their axis of symmetry.
సో రెండు వస్తువులు వచ్చేసి వాటి యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్గా ఉందంట. అంటే I1 ఈక్వల్స్ టు I2. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఆర్ సేమ్ అబౌట్ దేర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ 2. విచ్ బాడీ విల్ హ్యావ్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ? సో కైనెటిక్ ఎనర్జీస్ K1 K2 తీసుకుంటే ఈ రెండిట్లో ఏది గ్రేటర్గా ఉంటుంది? మనం ఇందాక చెప్పినట్టు కైనెటిక్ ఎనర్జీ KE ఈక్వల్స్ టు హాఫ్ I ఒమేగా స్క్వేర్ అని చెప్పుకున్నాం. వీ నో దట్. సో సింపుల్గా తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ KE ఈక్వల్స్ టు హాఫ్ I ఒమేగా స్క్వేర్. ఇక్కడ రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్తున్నాడు. 1/2 కాన్స్టెంట్ ఒమేగా కాన్స్టెంట్ అనుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇఫ్ ద ఇనర్షియా ఈస్ మోర్, ఇక్కడ ఇనర్షియా అంటే మళ్ళీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎందుకంటే మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. అక్కడ ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్, ఇక్కడ I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. దట్ మీన్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఆల్సో మోర్. కాబట్టి రెండింటి యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్, కాబట్టి కైనెటిక్ ఎనర్జీస్ కూడా ఎలా ఉంటాయంటే సేమ్గా ఉంటాయి. దీన్నే యాంగులర్ మొమెంటం ప్రకారం రాసుకున్నట్లయితే కైనెటిక్ ఎనర్జీ KE ఈక్వల్స్ టు L²/2I ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ మొమెంటం. L అనేది యాంగులర్ మొమెంటం, KE కైనెటిక్ ఎనర్జీ, I మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చినట్లయితే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు L²/2I. మళ్ళీ ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కాదు, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని దేని బేస్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ మొమెంటం. దట్ మీన్స్ KE డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L² అవుతుంది. సో దీనికంటే కూడా ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, we cannot open or close the door by applying force at the hinges. Why? సో మన హింజెస్ అంటే ఇళ్ళలో డోర్స్ ఉంటాయి, డోర్స్ దగ్గర 2 హింజెస్ ఉంటాయి, ఇట్లుంటాయి. డోర్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఇవి సపోర్ట్ అనమాట. కొన్ని డోర్స్కి 3 ఉంటాయి, లేదా కొన్ని డోర్స్కి 2 ఉంటాయి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏం చేస్తున్నాడు, మనము హింజెస్ దగ్గర మడత బందు అంటారు, అంటే మడుస్తూ ఫోల్డ్ అవుతూ ఉంటుంది డోర్. ఈ హింజెస్ దగ్గర మనం ఫోర్స్ అప్లై చేస్తే డోర్ని క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ చెయ్యలేం. ఎక్కడ ఉంటుందంటే డోర్కి హ్యాండిల్ ఉంటుంది, ఆ హ్యాండిల్ని పట్టుకొని మూవ్ చేస్తేనే డోర్ ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తేనే, నువ్వు అప్లై చేసే ఫోర్స్ హింజెస్ దగ్గర అప్లై చేస్తే డోర్ అనేది ఓపెన్ క్లోజ్ కాదు. ఎందుకు అంటే వీ అప్లై ఏ ఫోర్స్ నార్మల్ టు ద డోర్. సో మనం అప్లై చేసే ఫోర్సు డోర్కి ఎలా ఉండాలంటే నార్మల్గా ఉండాలి. నార్మల్ అంటే యాంగిల్ ఎంత, 90 degrees. ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అట్ ద హింజెస్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ 0. అంటే మనం ఫోర్స్ హింజెస్ దగ్గర అప్లై చేస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే R వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. R వాల్యూ 0 అయితే ఏమవుతుందంటే దేర్ విల్ బీ నో టర్నింగ్ ఎఫెక్ట్. అంటే ఆబ్జెక్ట్ అనేది టర్న్ కాదు, టర్నింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. దేర్ ఫోర్ లార్జ్ ఫోర్స్ అప్లై చేసిన హింజెస్ దగ్గర డోర్ అనేది క్లోజ్ చేయలేం మరియు ఓపెన్ చేయలేం. మళ్ళీ ఇక్కడ టర్నింగ్ ఎఫెక్ట్ అంటే కపుల్లో టర్నింగ్ ఎఫెక్ట్ అంటే 360 degrees టర్న్ అవుతుంది. 360 degrees టర్నింగ్ ఎఫెక్ట్ ఉంటేనే దాన్ని కపుల్ అంటాం. కానీ ఇక్కడ డోరు జస్ట్ 180 degrees, అంటే క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా 180లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది కపుల్ కాదు. ఇక్కడ వచ్చేది ఏంటంటే టార్క్ తీసుకుంటాం. టార్క్ టవ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, కన్ఫ్యూజ్ కావద్దని. సో హింజెస్ దగ్గర మనం ఫోర్స్ అప్లై చేస్తే డిస్టెన్స్ R 0, సో 0 ఇంటూ ఫోర్స్ ఈక్వల్ టు టార్క్ ఆల్సో 0 అయిపోతుంది. అదే డోర్ హ్యాండిల్ దగ్గర అప్లై చేసినట్లయితే డోర్ మూవ్ అవుతుంది సర్టెన్ డిస్టెన్స్. ఫోర్స్ అప్లై చేస్తున్నాం, డిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి టార్క్ యాక్ట్ అవుతుంది, అప్పుడు ఇది 180 degrees టర్న్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై డూ వీ ప్రిఫర్ ఏ స్పానర్ ఆఫ్ లాంగర్ ఆర్మ్ యాజ్ కంపేర్డ్ టు ద స్పానర్ ఆఫ్ షార్టర్ ఆర్మ్?
ఎప్పుడైనా మీరు స్పానర్స్ చూసినట్లయితే ఇళ్ళలో పేరెంట్స్ బైక్ రిపేర్ చేసే కూడా స్పానర్స్ వాడుతూ ఉంటారు. దాని మీద నెంబర్స్ ఉంటాయి, 27, 28, 32, 33 ఇట్లా స్పానర్స్ ఉంటాయి. లేదా ఫ్యాన్ రిమూవ్ చేయాలన్నా లేదా అటాచ్ చేయాలన్నా స్పానర్స్ యూజ్ చేస్తుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, లాంగర్ ఆర్మ్ ఉన్నటువంటి స్పానర్స్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. షార్టర్ ఆర్మ్ అంటే ఇట్లా పట్టుకునేది ఉంటుంది కదా, దాన్ని ఆర్మ్ అంటారు. సో ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకంటే ద టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ వెన్ ద స్పానర్ ఆఫ్ లాంగర్ ఆర్మ్ తీసుకున్నట్లయితే ఆర్ ఈజ్ లార్జర్. అంటే ఈ డిస్టెన్స్ చూడండి, ఇది ఆర్. టర్నింగ్ ఎఫెక్ట్ అంటే మళ్ళీ 180 డిగ్రీసే ఉంటుంది, పూర్తిగా టర్న్ చేయమనం. ఇట్లా టైట్ చేసేటప్పుడు ఇలా టర్న్ చేస్తాం, పూర్తిగా ఇలా తిప్పం. 360 డిగ్రీస్, ఒకవేళ నువ్వు 360 డిగ్రీస్ తిప్పినట్లయితే అది కపుల్ అవుతుంది. అక్కడ కేవలం 180 మాత్రమే తిప్పినట్లయితే టార్క్ అవుతుంది. సో ఆ క్లారిటీ ఉండాలి. సో స్పానర్ తీసుకున్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ లాంగర్ ఆర్మ్కి ఎక్కువ ఉంటుంది షార్టర్ ఆర్మ్తో కంపేర్ చేసినట్లయితే. దేర్ ఫోర్ టార్క్ టవ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దేర్ ఫోర్ స్మాలర్ ఫోర్స్ విల్ ప్రొడ్యూస్ సేమ్ టర్నింగ్ ఎఫెక్ట్. స్మాలర్ ఫోర్స్ కూడా ఒకటే టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ద స్పానర్ ఆఫ్ లాంగర్ ఆర్మ్ ఈజ్ ప్రిఫర్డ్. ఎందుకంటే మనకి ఫోర్స్ అప్లై చేసేది సేమ్ ఫోర్స్ అప్లై చేసినా కూడా లాంగర్ ఆర్మ్ ఉన్నటువంటి స్పానరు, షార్టర్ ఆర్మ్ ఉన్నటువంటి స్పానర్ రెండు కూడా ఒకటే టర్నింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాకపోతే లాంగర్ ఆర్మ్ ఉండేది ఈజీ టు రొటేట్, అంటే మనం హోల్డ్ చేసేది, పట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది షార్టర్ ఆర్మ్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇది కాన్సెప్ట్ మనకి. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రా ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఇచ్చాడు. దాన్ని పగలగొట్టకోకుండా దాంట్లో రా ఎగ్ ఏది, బాయిల్డ్ ఎగ్ ఏదో కనుక్కోవాలంట. ఎలా అంటే రొటేట్ చేయడం వల్ల. రా ఎగ్ అంటే పచ్చి గుడ్డు, బాయిల్డ్ ఎగ్ ఉడకపెట్టినటువంటి గుడ్డు. వాటి యొక్క పొట్టు తీయకోకుండా దాంట్లో ఉడకపెట్టిన ఎగ్ ఏది లేదంటే పచ్చి ఎగ్ ఏది మనం ఐడెంటిఫై చేయాలంట. దానికోసం మనం ఏం చేస్తాం అంటే రెండింటిని ఒక టేబుల్ మీద స్పిన్ అంటే రొటేట్ చేసినట్లయితే ఏదైతే ఫాస్ట్గా రొటేట్ అవుతుందో అది బాయిల్డ్ ఎగ్, స్లోగా రొటేట్ అయ్యేది వచ్చేసి రా ఎగ్. ఎందుకు అంటే రా ఎగ్ లోపల లిక్విడ్ క్వాంటిటీ ఉంటుంది, పచ్చి గుడ్డు లోపల. ఆ లిక్విడ్ క్వాంటిటీ ఏమవుతుంది అన్నట్లయితే అది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి దూరంగా రావడానికి కదులుతుంది. ఎందుకంటే రా ఎగ్ తీసుకున్నట్లయితే ఈ లిక్విడ్ ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకుంటే దీని ప్రకారం అది రొటేట్ కాదు. అదే బాయిల్డ్ ఎగ్ తీసుకున్నట్లయితే పూర్తి సాలిడ్ కాబట్టి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పరంగా అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది ఫాస్ట్గా. ఈ లిక్విడ్ ఏమవుతుంది అంటే అటు ఇటు కదలడం వలన అది ఎక్కువ ఫాస్ట్గా తిరగలేదు. సో రా ఎగ్కి వచ్చేసి యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ స్మాల్ అండ్ బాయిల్డ్ ఎగ్ యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ మోర్. యాంగులర్ యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటే ఫాస్ట్గా స్పిన్ అవుతుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. రా ఎగ్కి వచ్చేసి యాంగులర్ యాక్సలరేషన్ తక్కువ కాబట్టి అది స్లోగా తిరుగుతుంది. బికాస్ ఆఫ్ టవ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. సో టవ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. ఐ ఆల్ఫా ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఆల్ఫా వాల్యూ స్మాల్ బిగ్ కాబట్టి. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. వై షుడ్ ఏ హెలికాప్టర్ నెసెసర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్? మీరు ఎప్పుడైనా హెలికాప్టర్ని న్యూస్లో కానీ పేపర్లో కానీ సినిమాలలో కానీ చూసినట్లయితే దానికి పై భాగంలో 2 ప్రొపెల్లర్స్ ఉంటాయి, అంటే పెద్దగా ఉంటాయి, రెక్కల మాదిగా ఉంటాయి. కేవలం 2 ఉంటాయి. ఎందుకు 2 ప్రొపెల్లర్స్ వాడుతున్నారు? ఒక ప్రొపెల్లరే వాడచ్చు కదా అన్నట్లయితే నువ్వు ఓన్లీ సింగిల్ ప్రొపెల్లర్ ఉందనుకోండి, అది ఫ్యాన్ మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. సింగిల్ ప్రొపెల్లర్ ఉన్నట్లయితే ఇక్కడ
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రకారం మనకు తెలుసు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, dl/dt ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రకారం హెలికాప్టర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఎప్పుడు సింగిల్ ప్రొపెల్లర్ ఉన్నట్లయితే. అంటే ఇక్కడ హెలికాప్టర్ అనేది లిఫ్ట్ అవుతోంది, లిఫ్ట్ అప్ అవుతోంది అంటే బికాజ్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రకారం జరుగుతుంది. సింగిల్ ప్రొపెల్లర్ ఉన్నట్లయితే అది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది హెలికాప్టర్ అనేది. అది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ కావాలి అంటే 2 ప్రొపెల్లర్స్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ యూస్ అయ్యే ప్రిన్సిపుల్ ఏంటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ ఆఫ్ ది ఎర్త్ వర్ టు మెల్ట్, వాట్ వుడ్ బి ద ఎఫెక్ట్ ఆన్ ది లెంత్ ఆఫ్ ద డే? సో ఇక్కడ వచ్చేసి పోలార్ ఐస్ క్యాప్స్ అంటే మీకు ఇవి సోషల్లో లోయర్ క్లాసెస్లో వచ్చింటాయి 8th 9th 10th ఇక్కడ వచ్చేసి పోలార్ ఐస్ క్యాప్స్ అర్త్ మీద ఉన్నటువంటి పోలార్ ఐస్ క్యూబ్స్ అనేటివి మెల్ట్ అయితే కరిగిపోతే లెంత్ ఆఫ్ ద డే అంటే డేకి మనకి 24 hours అని తెలుసు, లెంత్ ఆఫ్ ద డే ఏమవుతుంది? సో ఇక్కడ వచ్చేసి అర్త్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది. స్పిన్నింగ్ మోషన్ ఆఫ్ అర్త్ 24 hours అని, రొటేటరీ మోషన్ ఆఫ్ అర్త్ వచ్చేసి 365 1/4 days అని మనకు తెలుసు. అది గుండ్రంగా తిరుగుతుందంటే బికాజ్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఆల్రెడీ యాక్సిస్ ఆఫ్ రొటేషను, రేడియస్ ఆఫ్ గరేషన్ టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు పోలార్ యాక్సిస్ ప్రకారము భూమి అనేది గుండ్రంగా తిరుగుతుంది. వెన్ ఐస్ ఆఫ్ పోలార్ క్యాప్స్ మెల్ట్ ఆన్ అర్త్, భూమి మీద ఉన్నటువంటి ఈ ధ్రువపు మంచు గడ్డలు కరిగిపోయినట్లయితే మాస్ కాన్సన్ట్రేటెడ్ నియర్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ స్ప్రెడ్స్ అవుట్. అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి దగ్గరగా ఈ మాస్ మొత్తము అంటే కరిగిపోయినటువంటి ఐస్ క్యూబ్స్ యొక్క మాస్ మొత్తము కాన్సన్ట్రేట్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది బయటికి. దానివల్ల ఏమవుతుందంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్. ఎందుకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుందంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా mr² ఫార్ములా ప్రకారం మాస్ కాన్సన్ట్రేట్ అవుతుంది, అలాగే ఇది స్ప్రెడ్ అయిందంటే డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ప్రకారం. సో మాస్ చేంజ్ అయింది, మాస్ ఇంక్రీజ్ అయ్యింది, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ నో ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ యాక్ట్ అంటే ఆ కేసులో అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ నాట్ యాక్టింగ్ అంటే అది కాన్స్టెంట్ అన్నా కావచ్చు, టార్క్ అనేది 0 అన్నా కావచ్చు. అప్పుడు మనకి L = I ఒమేగా అని తెలుసు ఫార్ములా. దీని ప్రకారం ఒమేగా ఫార్ములా వచ్చేసి 2π/t. ఒమేగా ఫార్ములాస్ చెప్పింటాం, యాంగులర్ వెలాసిటీకి డిఫరెంట్ ఫార్ములాస్ వచ్చింటాయి. ఒమేగా = 2πν అని చెప్పింటాం, θ/t అని చెప్పింటాం. అప్పుడు ఒమేగా = 2π/T సబ్స్టిట్యూట్ చేస్తే ఈ L వాల్యూ మొత్తం ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్స్టెంట్, టైం పీరియడ్ ఆఫ్ అర్త్ 24 hours దట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్. దేర్ ఫోర్ ఇఫ్ I increases దెన్ T విల్ ఇంక్రీజ్. T కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ ఐకి టీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కదా అని డౌట్ వస్తుంది. మనకి ఇక్కడ T అనేది అర్త్ యొక్క టైం పీరియడ్ కాన్స్టెంట్. మనం ఇప్పుడు లెంత్ ఆఫ్ ద డే గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే డేకి 24 hours కంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనే కాన్సెప్ట్. అంతేగాని ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అయితే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ కావద్దని. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అయితే టైం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లెంత్ ఆఫ్ ద డే కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఎ బైసికల్ ఇన్ మోషన్? సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు సైకిల్ని బ్యాలెన్స్ చేయడం ఈజీ సైకిల్ ఆగినప్పటికంటే. ఎందుకు అంటున్నాడు. ఎందుకంటే ఎ బైసికల్ ఈజ్ ఇన్ మోషన్ ఇన్ రొటేషనల్ ఈక్విలిబ్రియం. అంటే సైకిల్ కదులుతూ ఉంది అన్నట్లయితే అది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైనమిక్స్ ఆఫ్ రొటేషనల్ బాడీస్
is that the forces that are perpendicular to the axis of rotation will try to turn the axis of rotation, but necessary forces will arise it cancel these forces due to inertia of rotation and fixed position of axis is maintained. So it is easy to balance a rotating body. ఇప్పుడు చెప్పిందంతా మీరు నోట్ చేసుకోండి, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో బైసికిల్ అనేది మోషన్లో ఉంది, సైకిల్ కదులుతూ ఉంది అంటే అది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ డైనమిక్స్ ప్రకారం, డైనమిక్స్ అంటే ఆల్రెడీ మనము డెఫినేషన్ చెప్పుకున్నాం, టు స్టడీ ద మోషన్ ఆఫ్ ద బాడీస్ విత్ రెఫరెన్స్ టు ద కాజ్ ఆఫ్ మోషన్ అయితే డైనమిక్స్. అంటే డైనమిక్స్లో మనం ఆబ్జెక్ట్ కదులుతూ ఉందా లేదా స్టడీ చేస్తూ, ఆబ్జెక్ట్ ఎందుకు కదులుతోంది, వై ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ అని క్వశ్చన్ చేస్తూ స్టడీ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ డైనమిక్స్ ప్రకారం rotational bodies is that the forces that are perpendicular to the axis of rotation. మనం ఆల్రెడీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఎందుకంటే బైసికిల్ యొక్క వీల్స్ గుండ్రంగా తిరుగుతున్నాయంటే వాటికి ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు అప్లై చేసేటటువంటి ఫోర్స్ అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి అదేం చేస్తుందంటే విల్ ట్రై టు టర్న్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. పాయింట్ చూడండి, సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు మనం అప్లై చేసినటువంటి ఫోర్సు యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే పెడల్స్ ఉంటాయి, పెడల్స్ దగ్గర ఒక కడ్డీ ఉంటుంది, మనం సైకిల్ని ఇలా తొక్కుతూ ఉంటాం, ఇట్లా ముందుకు వెనక్కి కదులుతూ ఉంటాయి ఆ బేస్ రాడ్ ప్రకారం. ఇప్పుడు ఆ బేస్ రాడ్ ప్రకారం మన లెగ్స్ పర్పెండిక్యులర్గానే ఉంటాయి పెడల్స్ దగ్గర. కాబట్టి అది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని టర్న్ చేయడానికి యూజ్ చేస్తే నెససరీ ఫోర్సెస్, ఇక్కడ నెససరీ ఫోర్సెస్ ఏమి, ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎందుకంటే అర్త్ రొటేట్ అవుతుంది, అర్త్ పైన సైకిల్ రొటేట్ అవుతుంది, ఆ రెండింటి మధ్య కాంటాక్ట్ ఉందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మనం నెససరీ ఫోర్సెస్ విల్ అరైజ్, అవి ప్రొడ్యూస్ అయ్యి ఇట్ క్యాన్సిల్ దీస్ ఫోర్సెస్. అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని టర్న్ చేయడానికి మనం అప్లై చేసే ఫోర్స్ని ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే అడ్డుకుంటుంది. ఎందువలన అంటే ఇనర్షియా ఆఫ్ రొటేషన్ వల్ల. కాబట్టి అక్కడ సైకిల్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది, సైకిల్ మోషన్లో ఉన్నది. అక్కడ నెససరీ ఫోర్సెస్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనం అప్లై చేసినటువంటి ఫోర్సెస్, సో సైకిల్లో మనం ఎక్కడ ఫోర్స్ అప్లై చేస్తాం అంటే పెడల్స్ దగ్గర ఫోర్స్ అప్లై చేస్తాం. ఆ అప్లై చేసిన ఫోర్సు యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని టర్న్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో అర్త్ పరంగా ఫ్రిక్షనల్ ఫోర్సు ఆ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని టర్న్ చేయకోకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఆ రెండు కూడా, అంటే నువ్వు అప్లై చేసిన ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్సు బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి సైకిల్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, ఇప్పటివరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పేసాం. నెక్స్ట్ టాపిక్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ అర్త్ మూన్ సిస్టమ్. సో అర్త్ మూన్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇఫ్ ఇట్ ఈజ్ అర్త్ అండ్ మూన్ ఈజ్ ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ అర్త్ అని మనం చెప్పుకొని ఉంటాం. అర్త్ మూన్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ద ఇంటరాక్షన్ ఆఫ్ అర్త్ అండ్ మూన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ అర్త్ అండ్ మూన్ సిస్టమ్ అరౌండ్ ద సన్. సో మనకి ఇక్కడ తెలిసినటువంటి లాజిక్ ఏంటంటే అర్త్ సన్ చుట్టూ రొటేట్ అవుతుంది, మూన్ అర్త్ చుట్టూ రొటేట్ అవుతున్నాడు. ఈ కాన్సెప్ట్ ప్రకారం అర్త్ మూన్ మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ అనేది అర్త్ మూన్ సిస్టమ్ పరంగా ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ టు దేని పరంగా, సన్ పరంగా ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ మాస్ పరంగా చేంజ్ కాదు. ఎందుకంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ అర్త్ అండ్ మూన్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్స్. భూమికి మరియు చంద్రునికి మధ్యలో ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇంటర్నల్ ఫోర్స్.
ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఇంటర్నల్ ఫోర్సెస్ అనేటివి సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ని చేంజ్ కానివ్వవు. ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ అర్త్ అండ్ మూన్ సిస్టమ్ ఈజ్ ద ఫోర్స్ బిట్వీన్ ద సన్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ అర్త్ అండ్ మూన్ సిస్టమ్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి అన్నట్లయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చేసి అర్త్ మూన్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్కి మరియు సన్కి మధ్యలో ఉండేదాన్ని మనము ఎక్స్టర్నల్ ఫోర్స్గా కన్సిడర్ చేసుకుంటాం. మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డిపెండ్స్ ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క మోషన్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో అర్త్ మూన్ సిస్టమ్ కంటిన్యూస్ టు మూవ్ ఇన్ అన్ ఎలిప్టికల్ పాత్ అరౌండ్ ద సన్. సో సన్ చుట్టూ కూడా ఈ అర్త్ మరియు మూన్ అనేటివి ఎలిప్టికల్ పాత్లో రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ మూన్ అరౌండ్ ద అర్త్. సన్ పరంగా తీసుకున్నప్పుడు మూన్ యొక్క మోషన్ని, భూమి చుట్టూ మూన్ తిరిగేటటువంటి మోషన్ని మనం కన్సిడర్ చేసుకోము. మనకి ఇయర్ కోవిడ్ వలన కొంచెం సిలబస్ రిమూవ్ చేశాడు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం డెరివేషన్స్ లేవు, యాక్చువల్గా స్టేట్మెంట్స్ కూడా లేవు. మరి నిన్న క్లాస్లో ఎందుకు ఆ స్టేట్మెంట్స్ చెప్పానంటే ఐపీఈ ప్రకారం మాత్రమే అవి సిలబస్లో తీసేశాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవ్వడు అని చెప్పట్లేదు. మరి డెరివేషన్స్ ఎందుకు చెప్పట్లేదు మేడం అని అడగచ్చు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాటి యొక్క స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని మాత్రమే ప్రాబ్లమాటిక్ అడుగుతాడు, కానీ డెరివేషన్ పరంగా ప్రాబ్లమాటిక్ అడగడు. కాబట్టి ప్యారలల్ యాక్సిస్ థీరం స్టేట్మెంట్ I = I0 + mr² అని, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం స్టేట్మెంట్ IZ = Ix + Iy అని చెప్పాం. ఓకే, ఐపీఈ ప్రకారము ఆ రెండు థీరమ్స్ సిలబస్లో లేవు. అలాగే థర్మోడైనమిక్స్లో హీట్ ఇంజను, రెఫ్రిజిరేటరు, హీట్ పంప్ ఈ టాపిక్స్ అయితే ఎగ్జామ్కి రావు. మరి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే దాంట్లో థియరీ టాపిక్ నుంచి, ప్రాబ్లమాటిక్ నుంచి, రెండింటి నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి అక్కడ అవి చెప్పాను. అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఐపీఈ సిలబస్లో లేవు. ఇంకా ఆల్రెడీ లోయర్ క్లాస్ 10th క్లాస్లోనే మీకు చెప్పింటారు కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కాబట్టే మ్యాక్సిమం నోట్స్ అయితే ఇచ్చిండాను. టైప్స్ ఆఫ్ రేడియేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. అప్లికేషన్స్ ఆర్ యూజెస్, అప్లికేషన్స్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో యాంగులర్ మొమెంటం కన్జర్వేషన్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ఇఫ్ నో ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ దట్ రొటేటింగ్ బాడీ ఈజ్ కాన్స్టెంట్. సో L = కాన్స్టెంట్, లేదా దీన్ని dL/dt = కాన్స్టెంట్. L అనేది I⍵ అనుకుంటే I⍵ = కాన్స్టెంట్. దట్ ఈస్ I1⍵1 = I2⍵2. ఏ స్టేట్మెంట్ అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. I1⍵1 = I2⍵2 అయితే దాన్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటాం, వేర్ టార్క్ టౌ = 0. ఇప్పుడు I⍵ = కాన్స్టెంట్ అనుకుంటే ఒమేగా = కాన్స్టెంట్ బై I అవుతుంది. దేర్ ఫోర్ ఒమేగా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు I. యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో వీటి యొక్క అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు ఐఐటి క్లాసెస్లో లోయర్ క్లాస్లో చెప్పింటారు. డైవింగ్ చేస్తున్నాడు అనుకోండి, సర్టెన్ హైట్ నుంచి వాటర్లోకి జంప్ చేస్తూ ఉంటే డైవింగ్ అంటాడు. ఒక బల్ల మీద ఒక పర్సన్ నిలబడి పైకి కిందికి ఊగుతూ కింద ఎక్కడో ఉన్నటువంటి వాటర్లోకి జంప్ చేసేది మీరు న్యూస్లోనే ఎక్కడైనా చూసింటాడు.
వాడు ఒకసారి పైకి కిందికి అన్న తర్వాత వెంటనే జంప్ కాడు, చాలాసార్లు అంటాడు. అలా అన్నం వల్ల ఏమైపోతుంది అంటే వాని యొక్క యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. గాల్లోకి జంప్ అయిన వెంటనే అతను ఏం చేస్తాడంటే తన కాళ్ళను చేతుల్ని ముడుచుకుంటాడు. అంటే డిస్టెన్స్ ఈజ్ లెస్ దెన్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ మోర్. కాబట్టి గాలిలో వాడు పల్టీలు కొడుతూ వస్తాడు. మొత్తం బాడీని ఎంత పాజిబుల్ ఉంటే అంత పాజిబుల్గా తగ్గించేసుకుంటాడు. ఇప్పుడు తిరిగి వాటర్ సర్ఫేస్కి దగ్గరగా రాగానే తిరిగి వాడు వాని యొక్క కాళ్ళని చేతుల్ని చాపుకుంటాడు ఇట్లా. అంటే ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ మోర్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ లెస్. అంటే అలాగే కాళ్ళు చేతులు ముడుచుకొని నీళ్ళలోకి జంప్ అయితే ఈ నీళ్ళలో ఉన్నటువంటి బాటమ్ ప్లేస్కి వెళ్ళి వాని బాడీ టచ్ కావడం వల్ల కాళ్ళు చేతులు లేదా ఎముకలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ. సో అంత వెలాసిటీ తగ్గించుకోవాలంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. కాబట్టి కాళ్ళను చేతుల్ని చాపుతాడు. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా యాంగులర్ వెలాసిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఇది ఒక అప్లికేషన్. అలాగే రెండో అప్లికేషన్ తీసుకున్నట్లయితే బ్యాలెట్ డాన్సర్ అంటూ ఉంటారు. పబ్లలో కానీ క్లబ్లలో కానీ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఒక బల్ల మీద నిలబడుకొని ఫస్ట్ ఆ బల్లని గుండ్రంగా తిప్పుతారు ఒకరో ఇద్దరు. తర్వాత నుంచి ఈ పర్సనే, బల్ల మీద ఉన్నటువంటి పర్సనే కాళ్ళు చేతుల్ని చాచడం వలన డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అలాగే కాళ్ళు చేతుల్ని ముడుచుకోవడం వలన డిస్టెన్స్ డిక్రీజ్ అయిపోయి యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్ కావడం వలన కంటిన్యూగా ఈ టేబుల్ టర్న్ అవుతూనే ఉంటుంది, రొటేట్ అవుతూనే ఉంటుంది. దాని మీద వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం.